సో తెలంగాణలో ఉన్నటువంటి జోన్ 6th డిస్టిక్లో ఉన్నటువంటి డిస్టిక్ హాస్పిటల్లో మనకి 75 స్టాఫ్ నర్స్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ అనేది రావడం జరిగింది. సో ఇది వచ్చేసి ఓన్లీ కాంట్రాక్ట్ పద్ధతిలో ఈ జాబ్స్ అనేది ఫిల్ చేస్తున్నారు, పర్మనెంట్ అనేది కాదు. సో మొన్న జరిగినటువంటి పర్మనెంట్ రిక్రూట్మెంట్లో మిగిలినటువంటి పోస్టులను వీళ్ళు కాంట్రాక్ట్ పద్ధతిలో ఈ స్టాఫ్ నర్స్ వేకెన్సీస్ అనేది ఫిల్ చేయడం జరుగుతుంది. సో ఇది వచ్చేసి అఫీషియల్ వెబ్సైట్ hyderabad.telangana.gov.in. సో హైదరాబాద్ డిస్టిక్ వెబ్సైట్ అనమాట ఇది. సో ఇక్కడ కిందకి స్క్రోల్ చేస్తే మనకి ఇక్కడ సో ఇది వచ్చేసి నోటిఫికేషన్. సో నోటిఫికేషన్ వచ్చేసి మనకి అప్లికేషన్ స్టార్ట్ వచ్చేసి February 24, 2024 నుంచి February 26 అంటే 2 days మాత్రమే మన అప్లికేషన్ చేసుకోవడానికి ఛాన్స్ అనేది ఇచ్చారు. సో ఇది వచ్చేసి మనం గూగుల్ ఫామ్లో అప్లికేషన్ ఫామ్ అనేది ఫిల్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ ఇచ్చినటువంటి లింక్ మీద క్లిక్ చేస్తే సో ఈ విధంగా మనకి DMSO హైదరాబాద్ స్టాఫ్ నర్స్ అప్లికేషన్ ఫామ్ అని ఉంటుంది. సో ఈ విధంగా మనం ఈ అప్లికేషన్ ఫామ్ అనేది ఫిల్ చేయాలి. ఇక్కడ నేమ్, ఫాదర్ నేమ్ అలా ఇచ్చిన తర్వాత టోటల్గా మనకి 4 pages అనేవి ఉంటాయి. సో ఈ 4 pages అనేది ఫిల్ చేసిన తర్వాత మనకి 27 నుంచి సో 27 నుంచి మనము గూగుల్ ఫామ్లో మనం ఏదైతే ఫిల్ చేసామో అప్లికేషన్ ఫామ్ అనేది డౌన్లోడ్ చేసుకొని సో మన దగ్గర ఉన్నటువంటి డాక్యుమెంట్స్ని సెల్ఫ్ అటెస్టెడ్ చేసి ఇక్కడ డిస్ట్రిక్ట్ మెడికల్ హెల్త్ ఆఫీసర్ హైదరాబాద్ డిస్ట్రిక్ట్ 4th floor GHMC బిల్డింగ్ బిసైడ్ హరిహర కళాభవన్ ప్యాట్నీ సికింద్రాబాద్. సో ఈ అడ్రస్లోకి వెళ్ళి మనము ఎప్పుడు 27 నుంచి February 29 వరకు అంటే ఈ 2 daysలో మన గూగుల్ ఫామ్ డౌన్లోడ్ చేసుకుని అప్లికేషన్ ఫామ్తో పాటు సెల్ఫ్ అటెస్టెడ్ చేసినటువంటి డాక్యుమెంట్స్ని ఈ ఆఫీస్లో వెళ్ళి సబ్మిట్ అనేది చేయవలసి ఉంటుంది. సో ఎవరైతే ఓన్లీ గూగుల్ ఫామ్ ఫిల్ చేసి హార్డ్ కాపీ సబ్మిట్ చేయలేదో వాళ్ళను రిజెక్ట్ చేసే ఛాన్స్ అనేది ఉంది. సో ఏజ్ చూసుకుంటే కనుక 18 years నుంచి 44 years వరకు ఏజ్ లిమిట్ అనేది ఇవ్వడం జరిగింది. SC/STకి 5 years, అలాగే ఎక్స్ సర్వీస్మెన్ 3 years, ఎవరైతే డిజేబుల్ పర్సన్ ఉన్నారో వాళ్ళకి 10 years అనేది ఏజ్ రిలాక్సేషన్ ఇవ్వడం జరుగుతుంది. సో టోటల్గా మనకు 75 స్టాఫ్ నర్స్ వేకెన్సీస్ అనేవి ఉన్నాయి. శాలరీ వచ్చేసి 29,900 ఇస్తున్నారు. యూనిట్ ఆఫ్ అపాయింట్మెంట్ వచ్చేసి జోన్ 6లో మనకి హైదరాబాదు, మేడ్చల్, మల్కాజ్గిరి, సో రంగారెడ్డి, సంగారెడ్డి, వికారాబాద్. సో ఈ 5 డిస్టిక్లో ఉన్నటువంటి హాస్పిటల్లో మాత్రమే వేకెన్సీస్ అనేది ఫిల్ చేయడం జరుగుతుంది. సో ఎలిజిబుల్ క్యాండిడేట్స్ కూడా జోన్ 6లో ఎవరైతే ఉన్నారో వాళ్ళు మాత్రమే ఈ జాబ్కి అనేది అప్లై చేసుకోవచ్చు. సో గుర్తుపెట్టుకోండి, ఇది ఓన్లీ కాంట్రాక్ట్ బేసిక్ జాబ్ మాత్రమే, పర్మనెంట్ జాబ్ కాదు. సో క్వాలిఫికేషన్ చూసుకుంటే కనుక GNM లేదా BSc నర్సింగ్ చదివిన వాళ్ళు ఈ జాబ్కి అనేది అప్లై చేసుకోవచ్చు. సో మెథడ్ ఆఫ్ రిక్రూట్మెంట్ వచ్చేసి మనకి డిస్ట్రిక్ట్ సెలక్షన్ కమిషన్ అనేది ఉంటుంది. సో వాళ్ళు ఈ రిక్రూట్మెంట్ అనేది చేయడం జరుగుతుంది. సో టోటల్గా మనకి 90% మార్క్స్ అనేది మనం అకాడమిక్లో చేసినటువంటి స్కోర్స్ని ఆధారంగానే మనకి జాబ్ అనేది ఇవ్వడం, మెరిట్ లిస్ట్ అనేది చేయడం జరుగుతుంది. సో 10% మాత్రం వెయిటేజ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. సో ఇది స్టాఫ్ నర్స్కి సంబంధించినటువంటి డీటెయిల్స్. సో లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, అక్కడ నుంచి మీరు ఈ అప్లికేషన్ ఫామ్ డౌన్లోడ్ చేసుకుని క్లియర్గా చదువుకొని గూగుల్ ఫామ్ని ఫిల్ చేసిన తర్వాత సో 27 నుంచి గూగుల్ ఫామ్ మనం ఏదైతే ఫిల్ చేస్తామో అది డౌన్లోడ్ చేసుకోవడానికి వాళ్ళు లింక్ ఇస్తారు. దాన్ని డౌన్లోడ్ చేసుకొని మన దగ్గర ఉన్నటువంటి డాక్యుమెంట్స్ని సెల్ఫ్ అటెస్టెడ్ చేసి అప్లికేషన్ ఫామ్తో పాటు మనం ప్యాట్నీలో ఉన్నటువంటి హరిహర కళాభవన్ ఆఫీస్లో వెళ్ళి మన అప్లికేషన్ ఫామ్ అనేది సబ్మిట్ చేయవలసి ఉంటుంది. సో ఇది వీడియో. థ్యాంక్ యూ సో మచ్.